ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. బృందావనే నిర్జర బృందవందితే గాశ్చారయన్ యః కలవేణునిస్వనః గోపాంగనా చిత్త విమోహమన్మథః తం గోపబాలం గిరిధారిణం భజే. గోపాలకుడై గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకులందరినీ రక్షించి తన యొక్క అమేయమైన శక్తిని ప్రదర్శించినటువంటి గోవర్ధనుడు శ్రీనివాస స్వామివారు స్వామివారి దివ్య కరుణాకటాక్ష విశేషంతో ఎన్నో ధర్మకార్యాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా మనందరం కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. స్వామివారి దివ్య ఆశీస్సులని ప్రతినిత్యము కూడా పొందుతూ ఉన్నాం. మత్స్య పురాణాది సమస్త పురాణముల యందు కూడా ఇతిహాసాల్లోకెల్లా ముఖ్యమైన ఇతిహాసంగా పేర్కొనబడేటటువంటి మహాభారత గ్రంథాన్ని మనం ప్రతినిత్యము కొంచెం కొంచెంగా అధ్యయనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కేవల పారాయణమే కాక సార్థ పారాయణం అంటే అర్థంతో కలిపి మనం ప్రతి శ్లోకాన్ని కూడా తెలుసుకుంటూ పారాయణ చేస్తూ ఉన్నాం. ఇది చాలా విశిష్టమైన ప్రక్రియ. పారాయణ చేసే విధానం కూడా ఇదే. అర్థం తెలుసుకుని ఆ పైన గ్రంథాన్ని పారాయణ చేయమని చెప్పారు శాస్త్రకారులు. అటువంటి దివ్యమైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్న మనమందరం కూడా ఈనాటి మన పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్చత్వారింశోऽధ్యాయాంతర్గత
శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ షట్చత్వారింశోऽధ్యాయः. వైశంపాయన ఉవాచ తతో విసృజ్య గంధర్వం కృతకృత్యం శుచిస్మిత ఊర్వశీ చాకరోత్ స్నానం పార్థదర్శనలాలస. చిత్రసేనుడు అర్జునుడి లక్షణాలన్నింటినీ చెప్పాడు. అర్జునుడిలో మాత్రమే ఉన్నటువంటి గుణాలని చెప్పాడు. అలాగే అర్జునుడిలో మాత్రమే ఉన్నటువంటి సహజ గుణాలని చెప్పాడు. అలాగే దేవతలలో ఉండేటటువంటి విశేషణమైన లక్షణాలని చెప్పాడు. మనుష్యులలో శ్రేష్ఠులైన వారి యందు ఉండేటటువంటి విశిష్టమైన లక్షణాలని చెప్పాడు. ఇలా అర్జునుడికి ఏ ఏ విధమైనటువంటి గుణములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఊర్వశికి చెప్పాడు. చెప్పిన తరువాత ఇలాంటి అర్జునుడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి నువ్వు ఆ అర్జునుడి దగ్గరికి వెళ్ళవలసినది అని ఉపదేశించాడు. ఇది మహేంద్రుడి ఆజ్ఞ అని కూడా తెలియపరిచాడు అని చెప్పుకున్నాం. ఆ పైన ఊర్వశి కూడా తప్పక నేను స్వేచ్ఛగా అతని దగ్గరికి వెళ్తాను అని చెప్పింది అని కూడా విన్నాం. ఇక ఈరోజు ఊర్వశి బయలుదేరి అర్జునుడి దగ్గరికి వెళ్ళేటటువంటి వృత్తాంతాన్ని మనం వినబోతూ ఉన్నాం. 46వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్తూ ఉన్నారు. జనమేజయుడు అనుకుంటూ ఉన్నాడు ఏం జరిగి ఉంటుందానని. ఈ ఊర్వశి ఎలా వెళ్ళింది, అర్జునుడు ఏ విధంగా ఈవిడ్ని రిసీవ్ చేసుకున్నాడు, ఆవిడికి స్వాగతం పలికాడు, ఏ విధంగా మాట్లాడాడు అర్జునుడు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఆ సందేహాలన్నీ తీర్చడానికి వైశంపాయన మహర్షి మళ్ళీ ఆరంభించారు. నాయనా జనమేజయ, గంధర్వరాజు అయినటువంటి చిత్రసేనుడు పంపిన తరువాత ఆ చిత్రసేనుడు ఈ విషయాలన్నీ చెప్పిన తరువాత ఊర్వశి అన్నీ విన్నది. ఆ తరువాత తతో విసృజ్య గంధర్వాన్, ఆ చిత్రసేనుడిని ఈవిడే పంపించేసింది. నేను తప్పకుండా వెళ్ళి వస్తాను అని చెప్పి పంపించిన తర్వాత ఊర్వశి అర్జునుడిని చూడాలి అనేటటువంటి కోరికతోటి తహతహలాడిపోతూ ఉన్నది. ముందుగా ఆవిడ ఊర్వశి చాకరోత్స్నానం పార్థదర్శన లాలస, ఆ అర్జునుడిని చూడాలనేటటువంటి కోరికతో ఉన్నటువంటి ఆ ఊర్వశి ముందుగా చక్కగా శుభ్రంగా స్నానం చేసింది అని చెప్పారు. చాలా ఉత్సాహంగా ఉన్నది ఆవిడ. స్నానం చేసి స్నానాలంకరణైర్హృద్యైః గంధమాల్యైశ్చ సుప్రభైః ధనంజయస్య రూపేణ శరైః మన్మథచోదితైః అతివిద్ధేన మనసా మన్మథేన ప్రదీపిత దివ్యాస్తరణ సంస్తీర్ణే విస్తీర్ణే శయనోత్తమే చిత్తసంకల్పభావేన శుచిత్తానన్యమానస మనోరథేన సంప్రాప్తం రమంత్యేనం హి ఫాల్గుణం. స్నానానంతరం గంధములతోటి చిత్ర విచిత్రములైన మాలలతోటి శరీరాన్ని అలంకరించుకుంది ఊర్వశి. ఆ పైన
ఏదో విధంగా అర్జునుణ్ణి చూసి అర్జునుడితో కొంతకాలం గడపాలి అనేటటువంటి కోరిక ఎక్కువ అవుతూ ఉండడం వలన ఆ అర్జునుడి సౌందర్యాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉండడం వలన ఆవిడ యొక్క మనస్సు చలించిపోతూ ఉన్నదట. మనస్సంతా కూడా రగిలిపోతోంది మన్మథాగ్నితోటి. అర్జునుడిని ఊహించుకుంటూ ఉంది. ఆ అర్జునుడితో ఏకాంతంలో కొంతకాలం గడుపుతూ ఉన్నట్లుగా ఒకే శయ్య మీద భావిస్తూ మనస్సు అంతా పరిపరి విధాలుగా అర్జునుడిని పొందాలి అనేటటువంటి కోరికతోటి తొందర పెడుతూ ఉంటే ఆవిడ ఉత్సాహంతో ఉత్సుకతతోటి చాలా వేగంగా తన పనులన్నీ చేసుకుంటూ ఉన్నది. ఎంతసేపు అర్జునుడి యొక్క నామస్మరణే చేస్తూ ఉన్నది. ఇలా అయిన తర్వాత సంధ్యాకాలం పూర్తి కావస్తోంది. అంతవరకు ఇలాంటి భావనలతోనే గడిపింది ఆవిడ. ఆ తర్వాత నిర్గమ్య చంద్రోదయనే విగాఢే రజనీముఖే ప్రస్థితా సా పృథుశ్రోణి పార్థస్య భవనం ప్రతి. సాయం సంధ్యాకాలం అయ్యింది. అది కూడా పూర్తయిన తర్వాత చంద్రోదయం అవుతూ ఉన్నది. స్వర్గంలో ఉంది ఇదంతా కూడా. ఈ విషయం మనం చెప్పుకుంటున్నది. ఆ సాయం సంధ్యాకాలం పూర్తయి చంద్రోదయం అవుతూ ఉన్నప్పుడు వాతావరణం చాలా నిర్మలంగా ఉన్నది, చాలా ప్రశాంతంగా ఉన్నది. కొంతసేపటికి చంద్రోదయం కూడా అయ్యింది. ఈవిడ తన అలంకరణలన్నీ పూర్తి చేసుకున్నది. అర్జునుడి భవనానికి వెళ్ళడానికి సిద్ధపడింది. వెన్నెల మొత్తం అంతా వ్యాపించింది చుట్టుపక్కల. అప్పుడు తన భవనం నుంచి బయటకు వచ్చి అర్జునుడి భవనానికి బయలుదేరింది ఊర్వశీదేవి. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నది. ఎలా ఉన్నది ఆవిడ వెళ్తూ ఉన్నప్పుడు? ఆవిడ సౌందర్యం ఎంత గొప్పదో చెప్తూ ఉన్నారు వైశంపాయన మహర్షి. ఈ మహాభారతం అనేటటువంటిది ఇది మహాకావ్యం అని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. కావ్య లక్షణములు అన్నీ కూడా మహాభారతంలో ఉన్నాయి. ఇది వేదమా? వేదమే, పంచమ వేదం. ఇది ధర్మశాస్త్రమా? ధర్మశాస్త్రమే, సకల ధర్మాలకి మూలం. ఇది ఒక నీతి శాస్త్రమా? అవును, నీతి శాస్త్రమే. అన్ని నీతి శాస్త్ర విషయములు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక రత్నశాస్త్రమా? అవును, రత్నశాస్త్రానికి సంబంధించిన విషయాలున్నాయి. ఇది ఒక ఖగోళ విషయాన్ని చెప్తుందా? అవును, ఆ పరిజ్ఞానం అంతా ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఇది ఒక కావ్యమా అంటే అవును, మహాకావ్యం అంటూ ఏది కాదు మహాభారతం అంటే సమస్తము మహాభారతంలో ఉన్నది. యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్. ఇక్కడ ఏదైతే ఉన్నదో అదే ప్రపంచంలో మనకి ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏది లేదో అది ప్రపంచంలో ఎక్కడా ఉండదు అంటూ మహాభారత వైశిష్ట్యాన్ని చెప్పారు. కావున ఇది కావ్యం కూడా కాబట్టి కావ్య సంబంధమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ వర్ణన, ఆ రీతులు అవన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వైశంపాయన మహర్షి ఆ ఊర్వశి తన భవనం నుంచి అర్జునుడి భవనానికి వెళ్ళే లోపల ఎలా ఉన్నదో, ఆవిడ సౌందర్యం ఏమిటో, ఎంత విశిష్టంగా ఆవిడ ప్రకాశిస్తూ ఉన్నదో దాన్ని మొత్తాన్ని కూడా కొన్ని శ్లోకములలో అత్యంత రమణీయంగా జనమేజయుడికి తెలియజేశారు. మనం ఆ విశిష్టమైనటువంటి వర్ణనని తెలుసుకోబోతూ ఉన్నాం. ఎలా వెళ్తోందట ఈవిడ అంటే, మృదు కుంచిత దీర్ఘేణ కుముదోత్కరధారిణ కేశహస్తేన లలన జగామాథ విరాజతి. ఆవిడ జుట్టు చాలా మృదువుగా ఉంటుందట. పైగా ఉంగరాల జుట్టుట ఊర్వశికి. అది చాలా పొడుగ్గా కూడా ఉంటుంది. దాన్నంతా సవరించుకున్నది, చక్కగా ముడి వేసుకున్నది. నల్ల కలువల్ని తీసుకుని ఒక గుత్తిగా చేసి
తలలో అలంకరించుకుందట. అలా అలంకరించుకుని ఆవిడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ శరీరం చాలా సౌష్ఠవంగా ఉండడం వలన ముందుగా కనిపిస్తూ ఉండేటటువంటి శిరోభాగంలో చూస్తూ ఉంటే నల్ల కలువల యొక్క పరిమళం, వాటి యొక్క సౌందర్యం, ఆవిడ యొక్క ఆ వెంట్రుకల సౌందర్యం ఇవన్నీ కూడా చాలా ఉజ్వలంగా ఉన్నాయట, చాలా రమణీయంగా ఉన్నాయట. ఆవిడ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు చాలా అత్యద్భుతంగా విరాజిల్లుతూ కనిపిస్తూ ఉన్నదట, ప్రకాశిస్తూ ఉన్నదట. అలా వెళ్తూ ఉన్నది ఆ ఊర్వశి. అదే సమయానికి భ్రూక్షేపాలాప మాధుర్యై కాంత్యా సౌమ్యతయాపి చ శశినం వక్త్రచంద్రేణ సాహ్వయంతీవ గచ్చతి. తన యొక్క భ్రూ విక్షేప ఆలాప మాధుర్యై, భ్రూ విక్షేపములు అనంటే ఈ కనుబొమ్మల్ని ముడివేయడము, మళ్ళీ కొంత వాటిని విప్పారించడము అనేటటువంటివి. అలా ఒకసారిగా దగ్గరగా అని మళ్ళీ ఆ కనుబొమ్మల్ని తెరుస్తూ ఉంటే అలా నడుచుకుంటూ వెళ్తూ ఆవిడ ఆ విధమైనటువంటి భ్రూ విక్షేపాన్ని చేస్తూ ఉంటే ఆలాప మాధుర్యై, అలాగే తీయని మాటలతోటి ఆవిడ మాట్లాడుతూ ఉంటే, అలాగే కాంత్య సౌమ్యతయాపిచ, కాంతితోటి, శరీర కాంతి చాలా గొప్పగా ఉన్నది ఆవిడది. ఆ కాంతితో సౌమ్యమైనటువంటి స్వభావంతో తన ముఖచంద్రంతో ఇంకో చంద్రుణ్ణి ఆహ్వానిస్తున్నట్లుగా వెళ్తూ ఉన్నదట ఆవిడ. చూడండి ఎటువంటి వర్ణనం! చాలా ముఖచంద్రం అనేటువంటిది అంటే ఆవిడ ముఖం చంద్రుళ్లాగా అనిపిస్తూ ఉన్నదట. ఈ ముఖచంద్రము సాక్షాత్తుగా చంద్రుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా, అంటే అటువంటి లక్షణాలన్నీ పెట్టుకున్నటువంటిదై చక్కగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నదట. ఇక దివ్యాంగరాగౌ సుముఖౌ దివ్య చందన రూషితౌ గచ్చంత్యా హార రుచిరౌ స్తనౌ తస్యావల్గతు స్తనోద్వహన సంక్షోభాత్ నమ్యమానా పదే పదే త్రివళీదామ చిత్రేణ మధ్యేనాతీవ శోభిన అథో భూధర విస్తీర్ణం నితంబోన్నత పీవరం మన్మథాయతనం శుభ్రం రసనాదామభూషితం ఋషీణామపి దివ్యానాం మనోవ్యాఘాతకారణం సూక్ష్మవస్త్రధరం రేచే జఘనం నిరవధ్యవత్. శరీరాన్ని మొత్తాన్ని అలంకరణ చేసుకుని వెళ్తూ ఉంది. ఒక రకమైన అతిశయం నింపుకుని ఉన్నది ఆవిడ. దాంతో శరీరమంతా కూడా సౌష్ఠవంతో ప్రకాశిస్తూ ఉంటే ఆవిడ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ శరీరమంతా కూడా భారంగా ఉంటూ ఉన్నదట. అలాగే హృదయ దేశమంతా కూడా చాలా భారంగా ఉన్నది. ఆ హృదయ దేశమంతా కూడా బరువుకి వంగిపోతూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నదట. అలాగే ఆమె యొక్క నడుము 3 రేఖలతోటి విచిత్రమైన అందంతో శోభిల్లుతూ ఉన్నదట. సూక్ష్మమైన ఏదో కప్పుకుంటే కప్పుకున్నానా అన్నట్లుగా ఒక చిన్న వస్త్రాన్ని కప్పుకుంది ఆవిడే. అలా వస్త్రాన్ని కప్పుకుని వెళ్తూ ఉంటే జఘన భాగం అంతా కూడా సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నది. మన్మథుడి యొక్క నివాస స్థానంలాగా ఆవిడ జఘన భాగం అంతా కనిపిస్తూ ఉన్నదిట. దేవతలు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఆ సమయంలో వెళ్తూ ఉన్నటువంటి ఊర్వశిని చూసినట్లయితే మరుక్షణం వాళ్ళందరూ మోహించిపోతారు. ఎంతటి నిగ్రహశక్తి ఉన్నటువంటి వారైనా ఆ సౌందర్యానికి వాళ్ళంతా కూడా వశ్యులు అయిపోవలసినటువంటి వారే. అంతటి సౌందర్యాన్ని ఆవిడ తనలో ఇముడ్చుకొని ప్రకాశిస్తూ అర్జునుడి భవనానికి బయలుదేరి వెళ్తూ ఉన్నదట. గూఢకుల్ప దరౌ పాదౌ తామ్రాయతలాంగుని కూర్మపృష్ఠోన్నతౌ చాపి శోభేతే కింకిణీకిణౌ. ఇక ఆమె పాదములు ఎలా ఉన్నాయి అంటే
బాగా లావుగా మడమలు ఉన్నాయిట. గూఢ గుల్ఫ ధరౌ పాదౌ, అటువంటి బాగా ఉబ్బినటువంటి విధంగా ఉన్నటువంటి మడమలతోటి ఎర్రని పొడవైనటువంటి వేళ్లతోటి ఆవిడ పాదములు తాబేలు ఏ విధంగా అయితే ఉంటుందో దాని వీపు ఆ తాబేలు వీపులాగా ఆ పాదములు కూడా అలా పైకి కొంచెం ఉబ్బి మళ్ళీ కిందకి వచ్చినట్లుగా అట్లా ఉండి చాలా విశేషంగా శోభిస్తూ ఉన్నాయిట. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నది ఆవిడే చాలా నెమ్మదిగా. సీధుపానేన చాల్పేన తుష్ట్యా ఛమదనేన చ విలాసనైశ్చ వివిధైః ప్రేక్షణీయతరా భవత్. అలాగే సీధుపానేన అల్పేన, కొంచెం మధువు కూడా సేవించింది ఆవిడ. అర్జునుడి దగ్గరికి వెళ్తున్నాను కదా అని దాంతో కొంత మత్తెక్కుతూ ఉన్నది. సహజంగానే ఆవిడికి సంతోషంగా ఉన్నది అక్కడికి వెళ్ళడం. అలాగే కొంత అర్జునుడి మీద కోరిక కూడా ఉన్నది, ఆ మదన భావం కూడా కలిసింది. అలాగే విలాసైశ్చ వివిధైః, వివిధములైనటువంటి విలాసాలతోటి ఆవిడ అలా వెళ్తూ ఉంటే చూడ్డానికి చాలా అందంగా చూడముచ్చటగా కనిపిస్తూ ఉన్నదట ఆవిడ. అటువంటి సమయంలో సిద్ధచారణ గంధర్వైః సా ప్రయాతా విలాసిని బహ్వాశ్చర్యేపి వై స్వర్గే దర్శనీయతమాకృతి సుసూక్ష్మేణోత్తరీయేణ మేఘవర్ణేన రాజత తనురభ్రావృతా వ్యోమ్ని చంద్రలేఖేవ గచ్చతి. ఆ అనేకములైన అద్భుతాలతోటి నిండి ఉండేటువంటి స్వర్గంలో ఊర్వశీదేవి అర్జునుడి భవనం దగ్గరికి వెళ్ళడం కోసమని తన ప్రయాణాన్ని ఆరంభించి నడుచుకుంటూ చాలా రమణీయంగా విలాసంగా అలా వెళ్తూ ఉంటే సిద్ధచారణ గంధర్వులు కూడా ఆవిడ్ని చూసి మోసపోతారా, మోహపోతారా, ఆశించేస్తారా ఆవిడ్ని అన్నట్లుగా ఆవిడ యొక్క అందం కనిపిస్తూ ఉన్నది. నిత్యము అక్కడ చరించేటటువంటి ఊర్వశీదేవే, కానీ ఈనాడు ఏమిటో ఆవిడలో ద్విగుణీకృతమైనటువంటి సౌందర్యం కనిపిస్తూ ఉన్నది అందరికీ కూడా. మేఘంలాగా నల్లనైనటువంటి ఒక చిన్న ఉత్తరీయం కప్పుకుంది ఆవిడ. దాంతో మేఘాలతో కప్పినటువంటి చంద్రలేఖలాగా ఆవిడ కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ కనిపిస్తూ ఉన్నది. సరే, అలా బయలుదేరి వెళ్ళింది, చాలా అందంగా నడుచుకుంటూ వెళ్ళింది. తతఃప్రాప్తౌ క్షణేనైవ మనఃపవనగామిని భవనం పాండుపుత్రస్య ఫాల్గుణస్య శుచిస్మిత. మనోవేగంతో వాయువేగంతో వెళ్ళినట్లుగా ఆవిడ క్షణకాలంలో ఈ అర్జునుడి యొక్క భవనానికి చిరుమందహాసంతో వెళ్ళింది. అక్కడ దాకా చేరింది. ఇక అక్కడి నుంచి భవనంలోకి ప్రవేశించాలి. ఆ భవనంలోకి ప్రవేశించి అర్జునుడితో మాట్లాడాలి. ఇది ఆవిడ కోరిక. ఏదో ఊహలో ఉన్నది ఆవిడ, ఏదో లోకంలో విహరిస్తూ ఉన్నట్లుగా ఉన్నది. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. తన కోరిక ఏ విధంగానైనా తీర్చుకోవాలనేటటువంటి తలంపు కలిగినది. అందువల్ల ఏ విషయమూ ఆలోచించలేకపోతోంది ఆవిడ. కేవలం అర్జునుణ్ణి ఏకాంతంలో కలుసుకుని సుఖించాలి అనేటటువంటి కోరిక మాత్రమే పెట్టుకుని ఉన్నది. సరే, అంతవరకు ఆ భావనతో వెళ్ళినటువంటిది. ఇక ఆ ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత తత్ర ద్వారమనుప్రాప్త ద్వారస్థైశ్చ నివేదిత అర్జునస్య నరశ్రేష్ఠ ఉర్వశీ శుభలోచన ఉపాతిష్ఠత తద్వేష్మ నిర్మలం సుమనోహరం సశంకితమనారాజన్ ప్రత్యుద్గచ్చత తాం నిశీ. అర్జునుడి భవనం దగ్గర చేరి ఆగిన తర్వాత ద్వారపాలకులు ఉన్నారు అర్జునుడి భవనంలో. వాళ్ళు ఈవిడ రాకని గమనించారు. వెంటనే ఊర్వశీదేవి వచ్చింది అని చెప్పి లోపల
ఏకాంతంగా ఉన్నటువంటి అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ రాకను నివేదించారు. మహానుభావ అర్జున, ఊర్వశీదేవి వచ్చింది, నిన్ను కలుసుకోవాలనుకుంటోంది అని ఆలోచించాడు అర్జునుడు. రాత్రి కాలంలో ఊర్వశీదేవి ఈ భవనానికి రావడం ఏమిటి? ఇప్పుడు నాతో ఏం పని ఉంటుంది? నేను ఆవిడ్ని ఏ విధంగా ఇప్పుడు సమాధానపరచగలను? ఎందుకోసం వచ్చి ఉంటుంది అంటూ ఇలా ఆలోచించుకుంటూ సశంకిత మనారాజన్ ప్రత్యుద్గచ్చత తాం నిశి. మనస్సులో ఏదో శంక పుడుతూ ఉన్నది అర్జునుడికి. ఎందుకు ఈవిడ రావడం ఇప్పుడు ఇక్కడికి? నాతో ఏం పని ఉన్నది అంటూనే ఆలోచించుకుంటూ సరే అని చెప్పి ఏదో మనస్సులో శంక పెట్టుకునే ఆవిడ దగ్గరికి వచ్చాడు. ఈవిడ భవనం లోపలికి ప్రవేశించింది. చూచాడు ఊర్వశీదేవిని. దృష్ట్వైవ చోర్వశీం పార్థః లజ్జా సంవృతలోచనః తదాభివాదనం కృత్వా గురుపూజాం ప్రయుక్తవాన్. సంస్కారం చూడండి అర్జునుడిది. ఒక్కసారిగా ఆవిడ్ని చూచాడు. మరుక్షణం ఆవిడ స్వరూపము, ఆ శరీరానికి ఆవిడ చేసుకున్నటువంటి అలంకరణ, ఆవిడ యొక్క స్థితి, ఆ కళ్ళలో ఉండేటటువంటి చూపులో భేదము, ఆవిడ యొక్క శరీర స్థితి ఇవన్నీ గమనించి వెంటనే లజ్జా సంవృతలోచన, సుగ్గుతోటి కన్నులు రెండూ కూడా దృష్ట్వైవ ఊర్వశీం ప్రార్థః లజ్జా సంవృతలోచన, చూసిన వెంటనే ముందుగా తలదించుకున్నాడు. ఆవిడ వైపు తీక్షణంగా చూడట్లే. ఆ పైన తదాభివాదనం కృత్వా ఆవిడికి నమస్కారం చేశాడు. అమ్మా నమస్కారం నీకు అన్నాడు. గురు పూజాం ప్రయుక్తవాన్. గురువుగారు వస్తే ఒక శిష్యుడు ఏ విధంగా అయితే ఆయనకి సేవ చేస్తాడో, ఆ సమయంలో గురువుగారు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వారిని చూసి లేచి నుంచుని నమస్కరించి ఒక ఉన్నతాసనం వారికి పరికల్పించి మళ్ళీ పునః నమస్కారం చేసి ఆ పైన కింద కూర్చోవాలి, ఆయన పైన కూర్చుంటారు. సనాతన సంప్రదాయంలో గురువుగారు వస్తే మనందరం కూడా చేసేటటువంటి పని ఇదే. అదే పని చేశాడు అర్జునుడు కూడా. ఆవిడికి ఒక ఉన్నతాసనం చూపించాడు, కూర్చోమన్నాడు. తను ఇక్కడ కూర్చున్నాడు. అలాగే తల కిందకి పెట్టాడు. ఆవిడ్ని చూడట్లేదు, పరీక్షగా ఆవిడ విషయాన్ని గమనించట్లేదు, అలాగే ఉన్నాడు. ఉండి ఆ పైన మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. అర్జున ఉవాచ అభివాదయే త్వాం శిరస ప్రవరాప్సరసాంవరే కిం ఆజ్ఞాపయసే దేవి ప్రేష్యస్తేహం ఉపస్థితః ఫాల్గుణస్య వచ శ్రుత్వా గద సంజ్ఞాతదోర్వశీ గంధర్వవచనం సర్వం శ్రావయామాస తంతదా. అర్జునుడు అన్నాడు, అప్సరసల్లోకెల్లా శ్రేష్ఠురాలైనటువంటి ఓ ఊర్వశి, నీకు శిరస్సు వంచి అభివాదం చేస్తూ ఉన్నాను. దేవి అమ్మా, నీవు ఏమని ఆజ్ఞాపిస్తావో చెప్పు. ఎందుకోసం ఈ సమయంలో ఇక్కడికి వచ్చావో చెప్పు. నీకు నేను సేవకుణ్ణి ఉన్నాను కాబట్టి నువ్వు ఏ విషయం చెప్పినా సరే నేను తప్పక ఆ పనిని పూర్తి చేస్తాను. నీ సేవకుడిగా నన్ను అనుగ్రహించు అని చెప్పి నమస్కారం చేశాడు. ఆశ్చర్యపోయింది. కిం ఆజ్ఞాపయసే దేవి ప్రేష్యస్తేహం ఉపస్థితః అని అన్న తర్వాత ఇంక ఏం మాట్లాడుతుంది ఊర్వశి? ఏ కారణంతో వచ్చింది ఆవిడ? ఇక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అర్జునుడు? రెండిటికి సంబంధం లేదే. ఇద్దరూ పెద్ద భవనంలో ఏకాంతంలో ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా చూసేవాళ్ళు లేరు. చూసినా సరే వచ్చే నష్టం లేదు. ఏకాంతంగా ఉన్నారు అర్జునుడు. ఏం చేసినా చెల్లుతుంది. పైగా దేవలోకం, నియమాలు లేవు, నిబంధనలు లేవు. స్వతంత్రుడు అర్జునుడు, ఇంద్రుడికి ప్రియుడు. అయినా
ఆ మహానుభావుడు ఆవిడ్ని ఉన్నదాసనం మీద కూర్చోమని తన కింద కూర్చుని నమస్కారం చేసి, నీ సేవకుండా నువ్వేం చెప్తే చేస్తాననేటప్పటికీ పాల్గొనస్య వచశ్రుత్వ గత సంజ్ఞాత దోర్వశి, నిశ్చేష్టురాలైపోయిందట ఊర్వశీదేవి. ఏమిటి ప్రవర్తన, ఏమంటున్నాడు ఇతను అని ఆశ్చర్యపోయి, ఆహా నేను ఏ కారణంతో వచ్చా, ఇతరు ఏ విధంగా మాట్లాడుతున్నాడు నాతోటి, ఏమిటి ఈ ప్రవర్తన అని అనుకుని గంధర్వవచనం సర్వం శ్రావయామాస తంతదా. చిత్రసేనుడు వచ్చి తనకి ఏ విషయమైతే చెప్పాడో ఆ విషయాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఒకసారి అర్జునుడికి వినిపించాలి, మొత్తం విషయమంతా చెప్పాలి అని చెప్పి అర్జునుడికి చెప్పడం ప్రారంభించింది. అర్జునుడిని ఏదో విధంగా తను వచ్చినటువంటి కారణాన్ని తెలుసుకునేట్టుగా చేసి ఒప్పించి ఆయనతో ఏకాంతంగా గడపాలని కోరుకుంటోంది ఊర్వశీదేవి. అర్జునుడేమో గురుభావనతోటి అలాగే తల కిందకి పెట్టుకుని కూర్చుని వింటూ ఉన్నాడు. పైన ఏం మాటలో ఆవిడ మాట్లాడిందో మనం రేపటి కథాశ్రవణంలో విందాం. ఈ శ్లోకములన్నింటినీ శ్రద్ధగా ఆచార్యముఖంగా పారాయణ చేసి స్వామివారి ఆశీస్సులను అందుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తతో విసృజ్య గంధర్వం కృతకృత్యం శుచిస్మిత ఊర్వశీ చాకరోత్ స్నానం పార్థదర్శన లాలస స్నానాలంకరణైర్హృద్యైః గంధమాల్యైశ్చ సుప్రభైః ధనంజయస్య రూపేణ శరైర్మన్మథ చోదితైః అతివిద్ధేన మనసా మన్మథేన ప్రదీపితా దివ్యాస్తరణ సంస్తీర్ణే విస్తీర్ణే శయనోత్తమే చిత్త సంకల్ప భావేన సుచిత్తానన్యమానసా మనోరథేన సంప్రాప్తం రమంత్యేనం హి ఫాల్గుణం నిర్గమ్య చంద్రోదయనే విగాఢే రజనీముఖే ప్రస్థితా సా పృథుశ్రోణీ పార్థస్య భవనం ప్రతి మృదుకుంచిత దీర్ఘేణ కుముదోత్కరధారిణ కేశహస్తేన లలనా జగామాథ విరాజతి భ్రూక్షేపాలాపమాధుర్యైః కాంత్యా సౌమ్యతయాపి చ శశినం వక్త్రచంద్రేణ సాహ్వయంతీవ గచ్చతి దివ్యాంగరాగౌ సుముఖౌ దివ్యచందనరూషితౌ గచ్చంత్యాహార రుచిరౌ స్తనౌ తస్యావవల్గతుః స్తనోద్వహన సంక్షోభాత్ నమ్యమానా పదే పదే ప్రవలీదామ చిత్రేణ మధ్యేనాతీవ శోభినా అధో భూధర విస్తీర్ణం నితంబోన్నత పీవరం మన్మథాయతనం శుభ్రం రసనాదామభూషితం ఋషీణామపి దివ్యానాం మనోవ్యాఘాతకారణం సూక్ష్మవస్త్రధరం రేజే జఘనం నిరవద్యవత్ గూఢగుల్ఫధరౌ పాదౌ తామ్రాయత తల
తలాంగులి తామ్రాయతలాంగులి కూర్మపృష్టోన్నతౌ చాపి కూర్మపృష్ఠోన్నతౌ చాపి శోభేతే కింకిణీకిణౌ శోభేతే కింకిణీకిణౌ సీధుపానేన చాల్పేన సీధుపానేన చాల్పేన పుష్ట్యాథ మదనేన చ పుష్ట్యాథ మదనేన చ విలాసనైశ్చ వివిధైః విలాసనైశ్చ వివిధైః ప్రేక్షణీయతరా భవత్ ప్రేక్షణీయతరా భవత్ సిద్ధచారణ గంధర్వైః సిద్ధచారణ గంధర్వైః సా ప్రయాతా విలాసిని సా ప్రయాతా విలాసిని బహ్వశ్చర్యేపి వై స్వర్గే బహ్వాశ్చర్యేపి వై స్వర్గే దర్శనీయతమాకృతిః దర్శనీయతమాకృతిః సూక్ష్మేణోత్తరీయేణ సుసూక్ష్మేణోత్తరీయేణ మేఘవర్ణేన రాజత మేఘవర్ణేన రాజత తనురభ్రావృతా వ్యోమ్ని తనురభ్రావృతా వ్యోమ్ని చంద్రలేఖేవ గచ్చతి చంద్రలేఖేవ గచ్చతి తతః ప్రాప్తౌ క్షణేనైవ తతః ప్రాప్తా క్షణేనైవ మనః పవనగామిని మనః పవనగామిని భవనం పాండుపుత్రస్య భవనం పాండుపుత్రస్య ఫాల్గుణస్య శుచిస్మిత ఫాల్గుణస్య శుచిస్మిత తత్రద్వారమనుప్రాప్త తత్రద్వారమనుప్రాప్త ద్వారస్థైశ్చ నివేదిత ద్వారస్థైశ్చ నివేదిత అర్జునస్య నరశ్రేష్ఠ అర్జునస్య నరశ్రేష్ఠ ఉర్వశీ శుభలోచన ఉర్వశీ శుభలోచన ఉపాతిష్ఠత తద్వేష్మ ఉపాతిష్ఠత తద్వేష్మ నిర్మలం సుమనోహరం నిర్మలం సుమనోహరం సశంకితమనారాజన్ సశంకితమనారాజన్ ప్రత్యుద్గచ్చత తాన్నిశి ప్రత్యుద్గచ్చత తాం నిశి దృష్ట్వైవ చోర్వశీం పార్థః దృష్ట్వైవ చోర్వశీం పార్థః లజ్జా సంవృతలోచనః లజ్జా సంవృతలోచనః తదాభివాదనం కృత్వా తదాభివాదనం కృత్వా గురుపూజాం ప్రయుక్తవాన్ గురుపూజాం ప్రయుక్తవాన్ అర్జున ఉవాచ అర్జున ఉవాచ అభివాదయే త్వాం శిరసా అభివాదయే త్వాం శిరసా ప్రవరాప్సరసాం వరే ప్రవరాప్సరసాం వరే జ్ఞాపయసే దేవి కిమాజ్ఞాపయసే దేవి ప్రేష్యస్తే హముపస్థితః ప్రేష్యస్తేహముపస్థితః ఫాల్గుణస్య వచ శ్రుత్వా ఫాల్గుణస్య వచ శ్రుత్వా గత సంజ్ఞా తదోర్వశీ గతసంజ్ఞాతదోర్వశీ గంధర్వవచనం సర్వం గంధర్వవచనం సర్వం శ్రావయామాసతం తదా శ్రావయామాసతం తదా. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చేసుకుందాం. గోవిందుని అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధర గోవింద
దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద జగదాధర గోవింద గిరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద
జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రక్త కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక వరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఏడుకొండలవాడ వెంకటేశ్వరవాడ వనజనాభ గోవింద గోవింద అడుగుల గండాలవాడ అనాథరక్షిక గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. స్వామివారి గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా మనందరం కూడా చేసుకుని ఉన్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో స్వామిని కీర్తించి మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.